నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ ప్రధాన పాత్రలు నటించినటువంటి మూవీ మిరాయ్. మరి ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులు చూసినటువంటి ఈ సినిమాని ఎంతవరకు ఓన్ చేసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. తేజ సజ్జా ఫ్యాన్స్ అంతా కూడా, అంటే హనుమాన్ తర్వాత ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ మిరాయ్ కోసం. వచ్చింది, ఎలా అనిపించింది సార్? మిరాయ్ బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే హిట్ ఆ సినిమా. కానీ ఎంత హిట్ ఏమి అనేది మనం టూ ఎర్లీ. ఎందుకంటే కొంచెం ల్యాగ్స్ ఉన్నాయి సినిమాలో. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. బట్ తేజ సజ్జా తన అభిమానుల ఎక్స్పెక్టేషన్ ఏమి నిరాశపరచడం. ఓకే. అది ఏమిటంటే ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. ఈ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ విపరీతంగా పెట్టి మైథాలజీని, ఒక పాత కథని దాన్ని యాడ్ చేయడం అనమాట. కల్కి ఏమిటి, రాబోయే మోడర్న్ కథని ఓకే ఒక మైథాలజీతో యాడ్ చేసింది. కల్కికి ఇంకో వర్షన్ ఇది. ఇదేమిటి, ప్రజెంట్ కథని ఒక పాత కథతో మిళితం చేసి ఫ్యూచర్ కథకి కనెక్ట్ చేయడం. మిరాయి అంటే ఏమిటంటే ఒక ఆయుధం, అంటే శ్రీరాముడి కోదండం ఉంది కదా, బాణాన్ని శ్రీరాముడి విల్లుని కోదండం ఉంటారు కదా, ఆ కోదండమే ఆ మిరాయి రూపంలో ఉంది అనేది ఒక మైథాలజీ నమ్మకంగా ఈ సినిమా మెయిన్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అంటే నేనేం స్పాయిలర్ చేయను, ఇది ట్రైలర్లో ఆల్రెడీ అందరూ చూసిందే. అసలు ఈ మూల కథ ఏమిటంటే, ఒక 9 పవిత్ర గ్రంథాలు ఉంటాయి. అశోకుడు కాలంలో వాటిని నిక్షిప్తపరిచి ఉంటారు. దాన్ని విలన్, బ్లాక్ స్వార్డ్ అనే ఒక విలన్, ఆయన 8 గ్రంథాలని స్వాధీనం చేసుకునే క్రమంలో 9వ గ్రంథానికి సంబంధించిన కథ ఇది. ఈ 9వ గ్రంథం ఏమిటంటే, ఒక ఆవిడ ఆత్మత్యాగంతో తయారైన కుమారుడు ఆ 9వ గ్రంథాన్ని కాపాడే యోధుడుగా మారుతాడు. ఈ యోధుడు మామూలు ఒక ఆవారాగా ఉంటూ తానే యోధుడు అని తెలుసుకునే ఒక ప్రయాణము, పరిణామ క్రమం ఇదంతా ఉంది. ఇది టోటల్గా జర్నీ, ఈ సినిమా జర్నీ. ఎందుకు బాగుంది అంటే, దీనికి ఏమిటంటే, ఒకటి జనము మైథాలజీని కరెక్ట్గా చెప్తే కనెక్ట్ అవుతారు. 2 విఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగుంది. క్వాలిటీ అంటే మనకు నిజంగానే అవన్నీ చూస్తున్నట్టుగా ఉంటుంది. కొన్ని ఈ మధ్య తేలిపోయిన సినిమాలు వచ్చాయి, అంటే మనకు డల్నెస్ కనిపించి ఏంది ఇట్లుందని అనిపించింది కదా, అట్లా లేదు. కార్తీక్ ఘట్టంనేని ప్రత్యేకత ఏమిటంటే, ఆయనే సినిమాటోగ్రఫరు, ఆయనే డైరెక్టర్ కావడం వల్ల ఆ అత్యంత శ్రద్ధ మనకు కనిపిస్తుంది. ఆయన ఇంత మునుపు కూడా డిఫరెంట్ సినిమాలు తీశాడు, కానీ ఆ సినిమాల్లో కథని అతను మిస్ అయ్యాడు. ఓకే. ఆయన ఎంతసేపు ఫోటోగ్రఫీ మీద కన్ను పెట్టడం వల్ల ఇంత మునుపు వచ్చిన ఈగలు, అదే సూర్య వర్సెస్ సూర్య, ఇవి 2 కూడా ఏదో మెయిన్ థ్రెడ్ మిస్ అయ్యి ఆ సినిమాలో ఎవరు జనం పట్టించుకోలేదు. ఈ సినిమాకి వచ్చేసరికి ఏమిటంటే, గతంలో తాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్నాడు. ఈ సినిమాలో తన సినిమాటోగ్రఫీ, తన దర్శకత్వ ప్రతిభతో పాటు ఒక మెయిన్ కథ ఒకటి నడుస్తూ ఉంటుంది. సినిమాలో ఎక్కడా కూడా ట్రాక్ తప్పకుండా మెయిన్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ కథ ఆధారంగానే బిగినింగ్ టు ఎండ్ వరకు సినిమా ఉంటుంది. కాబట్టి అది మనకు అక్కడక్కడ బోరు కొడుతుంది, నో డౌట్. బోరు కొడుతుంది, సినిమా ఎందుకు డౌన్ అవుతా ఉంది అనుకున్న ప్రతిసారి ఏమిటంటే, ఒక మనల్ని ఆశ్చర్యపరిచే అంతటి ఒక యాక్షన్ సన్నివేశం వస్తుంది. ఓకే. యాక్షన్ సన్నివేశం అంటే విపరీతమైన ఆ జపనీసు ఇళ్ళు స్టంట్లు, అంటే ఒక డిఫరెంట్ ఫైట్స్ అనమాట. మనం రెగ్యులర్గా చూసే ఫైట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫైట్స్ ఉంటాయి. విలన్గా కూడా మంచు మనోజ్ అద్భుతంగా చేశాడు. మంచు మనోజ్కి ఆ విలనిష్ లక్షణాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. మనకు భైరవం చూసినప్పుడు అతను హీరోగా కంటే ముందు నుంచి విలన్గా ట్రై చేసి ఉంటే అతని కెరీర్ ఇంకోలా ఉండేది మనకు తెలీదు. ఈ విలన్గా చాలా బాగున్నాడు. విలన్ అంటే విలన్ బలంగా ఉంటే ఎప్పుడు కూడా హీరో ఎలివేట్ అవుతాడు. చాలా మంది అది తెలియక విలన్ని వీక్ చేసి, లేదా విలన్ ఏదో సైకో పిచ్చోడిని చూపించేసి ఎంతసేపు హీరో ఎలివేషన్సే పెట్టుకుంటారు. దీంట్లో ఏమిటంటే, హీరో కంటే కూడా విలన్ మహాబలవంతుడు. అంతటి బలవంతుడిని ఎదుర్కోవాలి అంటే ఇతనికి అనేక శక్తులు యాడ్ కావాలి. ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి హీరోకి అనేక శక్తులు యాడ్ అయితే తప్ప ఒక మహాబలవంతుడిని ఎదుర్కోలేడు. కాబట్టి ఈ జర్నీ నచ్చుతుంది ప్రేక్షకుడికి. హీరోనే విపరీతంగా బలంగా ఉండి విలన్ వీక్ అయిపోతే జనానికి నచ్చదా, వాడు కొట్టేది ఏమి దేవుడైనా కొడతాడు కదా అనుకుంటా. ఓకే. కాబట్టి ఈ తప్పు చేయకుండా కార్తీక్ ఘట్టంనేని చాలా జాగ్రత్త పడ్డాడు.
సంగీతం బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది. సార్ ఈ సినిమా విషయానికి వస్తే ముందు రోజు తేజ సజ్జ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రభాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా ఆయన ఉన్నారు ఈ సినిమాలో? ఆయనైతే లేడు, ఎక్కడున్నాడు మరి? మరి ఎందుకు ఆయనకి పర్టికులర్గా ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు ఆయన? నాకు తెలియదు అది. ఓకే. నాకైతే ప్రభాస్ కనిపిస్తే అప్పుడు జనం విపరీతంగా అరుస్తారు కదా, అంతే కదా. ప్రభాస్ ఎక్కడ కనపడాలి? రాముడు క్యారెక్టర్లో కనపడాలి. రాముడు క్యారెక్టర్లో ఆయన ఏం కనపడ్డు కదా, ఆయన ఎవరు వేరే అయినా ఆయన ఫేస్ కూడా చూపించారు. ఓకే. ఇక్కడ ప్రభాస్ ఉంటే ఈ పాటికి దాని పబ్లిసిటీ వేరే ఉండేది. సినిమా రిలీజ్ అయిపోయింది కదా, కాబట్టి ఆయన లేరు. కాబట్టి ఎందుకు కృతజ్ఞతలు చెప్పారో వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా ప్రమోషన్ వర్క్స్లో ఏమైనా హెల్ప్ చేశారో మనకు తెలియదు. ఓకే. తేజ అనే అతను హీరోగా సెటిల్ అయిపోయినట్లే. సరే, ఇది నార్త్ మొత్తం ఆల్ ఇండియా సినిమా కాబట్టి, పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎంత మేరకు అక్కడ రీచ్ అవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ బట్ ఫెయిల్యూర్ అయితే కాదు సినిమా. సినిమా ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేశారు. విఎఫ్ఎక్స్ కానీ, ఫైట్స్ కానీ, ఒక కథ కానీ, ఇదంతా కూడా ఆ మూడ్ ఉంటుంది సినిమాలో. ఓకే. మధ్యలో ఏదో కామెడీ ట్రాక్ పెట్టడానికి మామూలుగా పోలీసుల ట్రాక్ ఒకటి ఉంటుంది. అది ఏం పెద్దగా జనానికి ఎక్కలేదు. కానీ అది కొంచెం అనవసరము సినిమాకి. దాని ఎందుకు మధ్యలో కొంచెం రిలీఫ్ ఉంటుందని పెట్టుకున్నట్టున్నారు. మామూలుగా ఓల్డ్ సినిమాల్లో ఉంటుంది అది. ఓకే. మరి జగదేక వీరుడు అతిలోక సుందరిలో చూస్తే మెయిన్ ట్రాక్ విలన్ ఆమె శ్రీదేవి చిరంజీవి మధ్య నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో పోలీస్ ట్రాక్ ఒకటి ఉంటుంది. వీళ్ళని పట్టుకోవడానికి పోలీస్ జనకరాజు వీళ్ళంతా పోలీసులు ఉంటారు. అట్లా దీంట్లో కూడా ఒక పోలీస్ ట్రాక్ ఉంది. కానీ అది పెద్దగా కథకు ఉపయోగపడదు, అట్లని మరీ బోర్ ఏమి కొట్టదు. ఓకే. ఓకే, నడుస్తుంది సినిమా. అయితే అతను కార్తీక్ చాలా కాలంగా దీనికోసం కష్టపడ్డాడు. సినిమా అయితే నో డౌట్ హిట్, జనానికి నచ్చుతుంది. సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా అవన్నీ మనం ఇప్పుడే చెప్పలేం. కానీ సినిమా నిరాశపరచదు, అంతవరకు కరెక్ట్. అండ్ హనుమాన్ తర్వాత తేజ సజ్జ మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అంటే నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా దానికి మించి ఉండాలి కానీ తగ్గకూడదు. సో ఓవరాల్గా అయితే నిలుపుకున్నాడు ఆ రెస్పాన్సిబిలిటీ. చాలామంది హీరోలకు అదే సమస్య. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి అంతటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాడు. ప్రభాస్ కూడా అందుకోలేకపోయాడు. బాహుబలి తర్వాత వరుసగా 2-3 సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం ఏమిటంటే, మీకు ఒక్క సూపర్ హిట్ ఇచ్చిన ఏ హీరోకైనా సరే ఆ తర్వాత సినిమా అత్యంత గండం అది. ఓకే. ఆ గండాన్ని ఇతను ఎట్లా దాటేశాడు. మామూలుగా ఆ గండాన్ని ఎవరూ దాటలేకపోయారు. కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజు గారు బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత వరుసపెట్టి 10 సినిమాలు ఫ్లాప్ అయినవి, ఆయన చూడలేకపోయారు. కాకపోతే హనుమాన్లో ఏమిటంటే మొత్తం అది ఒక మైథాలజీ టచ్ కాబట్టి ఓవర్ హీరో ఎలివేషన్ లేకపోవడం కూడా తేజ కలిసి వచ్చింది. ఓకే. దీంట్లో కూడా మిరాయిలో కూడా ఏమిటంటే హీరో ఓవర్ ఎలివేషన్ లేకుండా ఉండడం కూడా తేజ ప్లస్ పాయింటే. ఎందుకంటే ఓవర్ ఎలివేషన్ అయిపోతే ఏమవుతుందంటే మిగతా అన్ని సినిమాల్లో ఆయన అలాగే చూడాలని కోరుకుంటారు. ఆయనకి డిఫరెంట్ రోల్స్ వేయలేడు. ప్రభాస్ గారికి ఉన్న ఇబ్బంది అదే. ఓకే. చాలామంది హీరోలు, పెద్ద హీరోలకు ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఓవర్ హైప్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాని నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పుష్ప 1, 2 బ్లాక్ బస్టర్లు కదా. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఆయనకి గండం. పుష్ప 3నే తీస్తే ఇంకేం సమస్య లేదు. పుష్ప 3, పుష్ప 4 అది తీసుకుంటుంటే సమస్య లేదు. కానీ దాని నుంచి బయటకు వచ్చి వేరే సినిమా చేస్తే మాత్రము పుష్ప లెవెల్లోనే ఆయన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. ఎప్పుడు అట్లనే ఉంటారు. ఓకే. తేజ సజ్జ ఏమిటంటే ఈ మిరాయి అనే 2వ గండాన్ని కూడా దాటేశాడు అతను. అంటే చుట్టూ ప్యాడింగ్ బాగుంది. శ్రీయ ఉన్నారు, మన జయరామ్ ఉన్నారు, మంచు మనోజ్ బాగా చేశారు. ఇలా అంటే గెటప్ సీను వీళ్ళేదో కామెడీగా కూడా ఉన్నారు. కానీ టోటల్గా ఏమిటంటే జర్నీ టువర్డ్స్ శ్రీరామచంద్రుడి ఆయుధం, అంటే శ్రీరామచంద్రుడి కోదండం వైపు ఆ జర్నీ వెళ్ళి ఆ కోదండం సాయంతోనే ఒక దుర్మార్గుడిని అంతం చేయడము, 9వ మత గ్రంథాన్ని కాపాడుకోవడము, ఇవన్నీ కూడా అంటే దీంట్లో చాలా మాయలు, మంత్రాలు అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది ఇప్పటి కాలానికి సంబంధించిన కథ అయినా అనేక శక్తులు, మాయలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మిక్చర్ ఉంటుంది టోటల్గా. ఓకే. అది జనానికి నచ్చుతుంది. విఎఫ్ఎక్స్ కూడా బాగా చేశారు కాబట్టి. ఏదో సంపతి అని జటాయుతో పాటుగా ఉన్న సంపతి అనే పక్షికి సంబంధించి కూడా ఉంది, అది కూడా బాగానే తీశారు. మామూలుగా అట్లాంటి విఎఫ్ఎక్స్ తేలిపోతుంది. అది మీకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఉంటాయి ఆ రేంజ్ విఎఫ్ఎక్స్. ఓకే. వీళ్ళు కూడా ఈయన స్వయంగా కెమెరామెన్ కావడం వల్ల ఆ శ్రద్ధ కనిపిస్తుంది మనకు. థ్యాంక్ యూ సార్.